చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, షార్ట్గా అడుగుతాను, షార్ట్గా చెప్పండి సార్. మార్చిన ఒక సినిమా ఏది సార్? జీవితాన్ని మార్చే సినిమా అంటే ఇప్పటి వరకు సినిమాలు జీవితాన్ని ఇప్పుడు అనిపించిందా సార్? సినిమాలు జీవితాన్ని మార్చుతాయని నేను నమ్మను, కానీ సార్ సినిమా రంగం నా జీవితాన్ని మార్చింది. అంతే. సూపర్ సార్. మీ డైరెక్షన్లో వహించిన సినిమాల్లో మీకు అత్యంత వ్యక్తిగతంగా దగ్గరైన సినిమా ఏంటి సార్? ఇంకా నేను తీయాల్సిన సినిమా. అవునా సార్? నెక్స్ట్ ప్రతిసారి నేను నా బెస్ట్ నెక్స్ట్లోనే ఇంకా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే. మేబీ యూఫోరియా. యూఫోరియా, ఓకే. సో చారిత్రక సినిమాలు చేయడానికి ప్రేరణ ఏంటి సార్? నేను చిన్నప్పటి నుంచి నాకు హిస్టరీస్ బాగా ఇష్టం. నాన్ డీటెయిల్స్ నాకు అలా, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నా డీటెయిలే రుద్రమదేవి. అప్పుడు నేను ఆ కథకి చాలా అట్రాక్ట్ అయ్యాను. అది నేను అప్పుడు మనకు తెలియదు డైరెక్టర్లు అవుతామని. సో డైరెక్టర్ అయిన తర్వాత తీయాలనిపించింది, తీశాను. సూపర్ సార్. సో ఒక సినిమా షూటింగ్లో మీరు ఎదుర్కొన్న ఏదైనా పెద్ద సవాల్ ఏమైనా ఉందా సార్? ప్రతి సినిమాకి ప్రతిరోజు సవాలండి. ప్రతి షార్ట్ వన్స్ ఎక్స్పోజ్ చేసామంటే ఇంకా అది అంతే శాసనం, దాన్ని మార్చలేం. సో అందుకని ఆ ఎక్స్పోజ్ చేసే ముందు ప్రతి షార్ట్కి పెయిన్స్ టేకింగ్ ఉంటుంది. ఓకే. మీరు సినిమా తీసేటప్పుడు ఒక హీరోని ఎంచుకోవాలంటే ఏం ఎంచుకుంటారు సార్? ఒకటి ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి, ఆర్ స్టార్ స్టేటస్ సార్? అంటే హీరోలతో తీయాలన్నప్పుడు అండి సార్, ఆ హీరోకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుంటాం. ఓకే. సో ఆ హీరోకున్న ఇమేజ్ ఆ స్ట్రెంగ్త్లో దృష్టిలో పెట్టుకుని జనరల్గా వెళ్తుంటారు. సార్ నేను ఒక్కడో విషయానికి వచ్చినా, నాకు చూడాలన్నందుకు వచ్చినా, నేను కథ అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పాత్రలు కనబడ్డాను. రాస్తున్నప్పుడే చిరంజీవి గారిని చూశాను, నేను రాస్తున్నప్పుడే మహేష్ని చూశాను. ఓకే. సో దీనికి ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి సార్, లేదంటే స్కిప్ చేద్దాము. మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఫ్లాప్ మూవీ, ఎందుకు ఒక ఆలోచన, మూవీ పేరు సార్? అంటే అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు ఫ్లాప్ అయిందని మనమే షాక్ అవ్వండి. ఎందుకంటే ఓహో ఫ్లాప్ అయిందా, కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు, అలాగా ఒక ఫెయిల్యూర్ మూవీకి చాలా కారణాలు కనబడతాయి. సో అందువల్ల పర్టిక్యులర్ మూవీకి ఫ్లాప్ అయిందనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు రీజన్ ఎందుకు అనేది కానీ, నేను ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ప్రతి సినిమాకి ఈక్వల్గా బాధ్యత తీసుకుంటాను. అది. ఓకే. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంటే చాలా యంగ్ జనరేషన్, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త స్టోరీస్ తీస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి సార్? అమ్మో, సలహాలు ఇచ్చేంత అడ్వైస్ సార్, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి చెప్పండి సార్. పోనీ అడ్వైజ్ అని ఉంటా కదా, రావాలనుకునే వాళ్ళకి చెప్పండి సార్. అయితే రావాలనుకునే వాళ్ళకి చెప్పచ్చు, రావాలనుకునే వాళ్ళకి చెప్పండి. చెప్పండి. అంటే డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు సార్, బయటికి కనిపించినంత సులభం కాదు సార్. దానికి చాలా, అంటే మనకు ఇమాజినేషన్ ఎంత ముఖ్యమో అంతకు మించి శ్రమ ముఖ్యం. సో ఈ రెండిటికి సిద్ధపడాలి. అంటే ఓవర్ నైట్ మనం మిరకిల్స్ అయితే క్రియేట్ అవ్వవు సార్. మీరు ఎంత ఇస్తే అంత రిజల్ట్ వస్తుంది. సో అందుకని మీరు ఎక్కడా కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే ఇది మాత్రం కాదు, లక్తో కూడింది అసలు కాదు. ఓకే. సో అందువల్ల 1కి 10 సార్లు ఆలోచించి నేను డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు వీటిని ఒక యుద్ధానికి ఒక సైనికుడు ఎలా అయితే సిద్ధం అవుతాడో అలా సిద్ధపడండి. మెయిన్ కావాల్సింది అయితే మాత్రం కామన్ సెన్స్ కావాలి. అది ఓకే. ఒక డైరెక్టర్గా 6th సెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ కామన్ సెన్స్ చాలా అవసరం డైరెక్టర్. ఒక డైరెక్టర్గా అంటే మీ బలహీనత ఏమిటి అని అనుకుంటారు సార్ మీరు? ఒక డైరెక్టర్గా బలహీనత ఎప్పుడన్నా అనుకున్నారు సార్, ఇది నా బలహీనత, ఇది అని? బలహీనత అదే కొన్నిసార్లు మనం అంటే ఇది
దీని మీద ఇంత స్టడీ కానీ ఇంత ఫోకస్ కానీ అవసరం లేదు, ఇది కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్న వాటి మీద కూడా నేను అంత ఈజీగా వదలను. సార్ దాన్ని కూడా కొంచెం ఎక్కువ ఓకే ఫోకస్డ్గా చేస్తుంటాను. అది ఒక రకంగా నా బలహీనత, బలం కూడా. సో మీరు ఒక సినిమాలో కథ ముఖ్యమా లేదంటే విజువల్స్ ముఖ్యమా, ఏదంటే ఏం చెప్తారు సార్? కథ లేదంటే మీకు విజువల్ రాదు, ఏది రాదు. కథే మూలం అన్నిటికీ. మీకు ఏదైనా ముందు కావాల్సింది కథ. ఓకే, ఒకే ఒక్క సినిమాను మళ్ళీ రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు సార్? రీమేక్ అసలు చేయరా సార్? ఓకే, మీ కెరియర్లో మీరు తీసుకున్న అత్యంత రిస్కీ నిర్ణయం ఏది సార్? డైరెక్టర్ అవ్వాలనుకోవడమే సార్. డైరెక్షన్ మించిన రిస్క్ ఇంకోటి లేదండి జీవితంలో. సార్ ఇది చెప్తే భయం వేస్తుంది సార్. ఓకే, ఈ తరం డైరెక్టర్స్లో మీరు ఎక్కువ గమనిస్తున్న వ్యక్తి ఎవరు సార్ ఇప్పుడున్న వాళ్ళలో? ఈ తరం అనేది అనొద్దండి, నేను కూడా ఈ తరమే. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో సార్ చేంజ్ చేస్తాను. నేను కూడా ఇప్పుడు ఉన్నాను. సో అంటే కరెంట్ డైరెక్టర్స్ లోనూ అన్న మీ ఉద్దేశంలో? కరెంట్ డైరెక్టర్స్ అదే. సో అంటే నేను డైరెక్టర్స్ ఎవరైనా ఎవరి వర్క్ బాగున్నా సరే నాకు నచ్చుతుంది. అది చాలా వర్క్ నాకు చాలా మంది డైరెక్టర్స్ ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న వాళ్ళలో. శేఖర్ కమల్ కానీ, సుకుమార్ కానీ, క్రిష్ కానీ, ఈ కొత్తగా వచ్చిన సందీప్ రెడ్డి వంగ కానీ, వీళ్ళందరూ కూడా నాకు బాగా ఇష్టమైన దర్శకులే. మొన్న ఒక సినిమా ఓటీటీలో చూశాను, ఆ డైరెక్టర్ పేరు నేనే గుర్తుపెట్టుకోవాలి. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ కూడా బాగా తీసాడు, ఆ బడ్జెట్లో చక్కగా తీసాడు అనిపించింది. ఆ డైరెక్టర్ పేరు ఏంటమ్మా? ప్రీ వెడ్డింగ్ షో. అది క్షమించాలి, ఆ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోలేనందుకు, బట్ అది బాగా సినిమా గుర్తుంది, బాగా నచ్చింది. ఓకే, సో ప్రేక్షకులు మీ సినిమాల గురించి గుర్తుంచుకోవాలి అని మీరు కోరుకునేది ఏంటి సార్? గుణశేఖర్ గారి మూవీ అనగానే ప్రేక్షకులు అంటే నాకు జనరల్గానే సార్ అంటే మామూలుగా ఒక బ్యాడ్ సినిమాకి దర్శకుడు అనిపించుకోవడం కంటే ఒక మంచి సినిమాకి ప్రేక్షకుడు అనిపించుకోవడం ఇష్టం. అది బాగా చెప్పారు సార్. అసలు సినిమా కాకుండా గుణశేఖర్ గారు ఎక్కువగా ఇష్టపడే పని ఏంటి సార్? డైరెక్షన్ అయినా సార్? సినిమాయే అనుకున్నా. నాకు సినిమాలు తీయడం కంటే సినిమాలు చూడటం ఇష్టం. నాకు చాలా అద్భుతమైన, చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ థియేటర్ ఉంది ఇంట్లో. అట్మాస్ఫియర్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చూడాల్సిందే. సో సినిమాలు ఎక్కువ చూడటం ఇష్టం నాకు, తీయడం కంటే కూడా.